హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్. ఈరోజైతే ఎండు చేపలు అలాగే గోరుచిక్కుళ్ళు ఈ 2 కాంబినేషన్‌తో అయితే పులుసు చేశానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందనమాట. నాన్ వెజ్ ఇష్టపడేవాళ్ళు ఒకసారి ఈ 2 కాంబినేషన్‌తో ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఇది ఎండు చెరువు పక్కిలు అంటారు కదా! సో, ఆ చేపలతో అయితే గోరుచిక్కుళ్ళు ఈ 2 కలిపి చేశాననమాట కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ముందుగా నాదొక రిక్వెస్ట్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇందుకోసం ముందుగా అయితే గోరుచిక్కుళ్ళు తీసుకోవాలండి. ఇక్కడైతే నేను 1/4 కిలో వరకు తీసుకున్నాను. 1/4 కిలో అంటే 250 గ్రామ్స్ అండి. గ్రామ్స్ ప్రకారం చెప్పాలంటే 250 గ్రామ్స్ గోరుచిక్కుళ్ళు అయితే తీసుకున్నాను. ఇవి మా సైడ్ గోరుచిక్కుళ్ళు అంటారండి. వీటిని బాగా ఒలుచుకొని 2, 3 సార్లు వాష్ చేసుకొని ఇలా కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేసే క్లిప్ మిస్ అయింది. ఇవి 2 వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే బాగా ఉడికించుకోవాలండి. ఈ గోరుచిక్కుళ్ళు మామూలుగా అట్లాగే కూడా ఫ్రై చేసుకోవచ్చు ఉడికించుకోకుండా. కానీ కూర పసరు వాసన వస్తుంది. సో, అందువల్ల ఇలా ఉడికించుకొని ఈ వాటర్ అన్నిటిని ఇప్పుడు చిల్లీల గిన్నెలోకి వంచేసుకోవాలండి. ఇలా వడగట్టేసుకుంటే పసరు వాసన అనేది లేకుండా కూర అనేది టేస్టీగా బాగుంటుంది. చూసారు కదా! ఇప్పుడు చిక్కుడుకాయ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని చిల్లీల గిన్నెలోకి వడగట్టేసుకుందాము. చూసారు కదా! ఇలా వడగట్టేసుకుందామండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే చూద్దాము. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి మన కూరకు సరిపడినంత నూనె అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడైతే 3 నుంచి 4 టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకున్నాను. నాన్ వెజ్ ఐటమ్ కదా, ఎండు చేపలు కదా, సో ఎక్కువ నూనె పడుతుంది. ఇప్పుడైతే ఇక్కడ ఎండు చేపలు తీసుకున్నానండి. ఇది ఎండు చెరువు పక్కిలు అంటారు. వీటిని శుభ్రంగా 2, 3 సార్లు వాష్ చేసుకొని ఇట్లా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని అయితే ముందుగా ఫ్రై చేసుకుందామండి. పులుసులో కాబట్టి ముందుగా ఫ్రై చేసి వేసుకుంటే పులుసు అనేది నీసు వాసన రాకుండా టేస్టీగా బాగుంటుంది. ముందుగా ఫ్రై చేయడం వల్ల కూడా క్రిస్పీగా చేపలు అనేది క్రిస్పీగా బాగుంటాయి. ఇలా అయితే జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు జస్ట్ 1 నిమిషం ఫ్రై అయితే సరిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. చూసారు కదా! ఇలా మొత్తం ఫ్రై చేసేసుకొని మన చేపలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాయి కదా! ఇప్పుడైతే తీసేసుకుందాం పక్కకి. ఇలా మొత్తం ఒకసారి తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సేమ్ అదే ఆయిల్లో అయితే పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. పోపు దినుసులు అంటే ఎక్కువేమి ఉండవండి. ఆవాలు, జీలకర్ర జస్ట్ అంతేనండి. తర్వాత ఇందుకోసం అయితే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఉల్లిపాయలోనే పచ్చివాసన పోయే వరకు మగ్గితే సరిపోతుంది. చూసారు కదా! ఇలా మగ్గితే సరిపోతుందన్నమాట. ఎక్కువ మగ్గాల్సిన అవసరం కూడా ఉండదండి. తర్వాత ఇందుకోసం అయితే ఒక 3 కానీ 4 కానీ టమోటాలు ఎక్కువ వేసుకున్న కూర బాగుంటుందండి. మీ ఇష్టం. నేనైతే ఇక్కడ 3 టమోటాలు అయితే వేసుకున్నాను. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోకి మన కూరకు సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గంత ఉప్పు అయితే వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మూత పెట్టేయాలండి. ఇంకా టమోటాలు ఏం కదపకుండా అలాగే మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అట్లాగే వదిలేయాలి. ఇప్పుడు చూద్దాము. 2 నిమిషాల తర్వాత టమోటాలు అనేది బాగా మెత్తగా మగ్గిపోయి ఉంటాయండి. అంటే పేస్ట్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇలా కలపెట్టకుండా అట్లాగే మూత పెట్టడం వల్ల. చూసారు కదా! ఇలా టమాటా ప్యూరీ అంటారు కదా, సేమ్ అట్లాగా టమాటా గుజ్జులాగా అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మొత్తం ఉల్లిపాయల్లో టమాటాలు బాగా కలిసేటట్టు ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎండు చేపలను వేసేసుకోవాలండి. అలాగే గోరుచిక్కుళ్ళు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 ఇందులోకి రుచికి సరిపడా మీరు తినే కారాన్ని బట్టి కారం అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ అయితే కారం వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఉప్పు, కారం మొత్తం చిక్కుడుకాయలకి, చేపలకి పట్టేటట్టు ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు ఆయిల్లోనే బాగా మగ్గించుకోవాలండి.
మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి. చూసారు కదా ఆయిల్ అనేది సపరేట్ అయింది. ఇలాగే కూడా తినచ్చండి, కానీ ఇది చెరువు పక్కిలు కదా కొంచెం చేదు వస్తుంది పులుపు వేయకపోతే. మామూలుగా ఈ ప్లేస్లో ఇసుక మెత్తాడులా ఉంటాయి కదా, అవి వేసుకొని అయితే ఇట్లా ఇంకా వాటర్ ఏమి వేయకుండా పులుసు ఏమి వేయకుండా కూడా ఇట్లా కూడా గుజ్జుగా తినచ్చు అనమాట. కానీ మనం ఎండు చేపలు చెరువు పక్కలు తీసుకున్నాం కాబట్టి పులుపు అయితే కంపల్సరీగా వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుసు తీసి పెట్టుకోనానండి, ముందుగానే నానబెట్టుకొని ఆ పులుసు అయితే ఇందులోకి వేసేసుకుందాము. ఇంకా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఆ వాటర్ అయితే సరిపోతుంది, చింతపండు నీళ్ళు అయితే సరిపోతుందన్నమాట. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి, ఆయిల్ అనేది సపరేట్ అవుతుందన్నమాట. చూసారు కదా, మన కూర అయితే రెడీ అయిపోయిందనమాట. గోరుచిక్కులు అలాగే ఎండు చెరువు పక్కిలతో అయితే కూర అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అంతే అండి, మన కూర అయితే రెడీ అయిపోయిందనమాట. లాస్ట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి, నా దగ్గర కొత్తిమీర లేదు అందువల్ల వేయలేదన్నమాట. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఒక లైక్ ఈ వీడియో కొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. చూసారు కదా, మధ్య మధ్యలో చేపలు చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. బాయ్.